కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అందులో ఎంత పెద్దవారు ఉన్నా వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాళేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు ఉండవన్నారు. పేదోడు సొమ్ము తిన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్లు ఉన్నా వాళ్లపై చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. ప్రాజెక్టు కూలిపోవడానికి గల కారణాలను రాష్ట్ర సంస్థలతో విచారణ జరిపితే రాజకీయంగా తప్పుడు ప్రచారం జరుగుతుందనే ఉద్దేశంతో విచారణ చేపట్టినట్లు పొంగులేటి వివరించారు. జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి గాని ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు గాని ఆ వ్యవస్థ గాని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. నాకు తెలిసి కేబినెట్ అప్రూవల్ లేదు. కేబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు. సో కేబినెట్ అప్రూవల్ ఉంటే వారికి ఉన్న పూర్తి ఆధారాలు ఏంటనేది డెఫినెట్గా ఇవాళ కమిషన్ ముందు ఇచ్చుంటారు కదా. అది పెద్ద కష్టం కాదు. ఎవరీ డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. అది వారు వ్యక్తిగతంగా చేసిందా, వారి స్వార్థం కోసం చేసిందా, వారు ఏంటి అనేది తప్పకుండా బయటకు వస్తుంది. రెండో అంశం మిషన్ భగీరథ, దాంట్లో కూడా అదొక పెద్ద స్కామ్. ఇక మూడోది భూములు, ధరణి పేరుతో భూములు. ఈ మూడు స్కామ్స్ ఆనాటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాళేశ్వరంతో. మిగతా కార్యక్రమాలు కూడా వన్ బై వన్ తప్పకుండా రైల్వే ట్రాక్ మీదకి వస్తాయి. ఇది పేదోడు సొమ్ము. వ్యక్తిగా ఎవడి మీద ఈ ప్రభుత్వానికి అది పొలిటికల్గా దురుద్దేశపూర్వకంగానో కక్ష సాధింపుగానో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరి మీద ఉండదు. తప్పు ఎవరు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షకు అర్హులు కాబట్టి ఎంత పెద్దోళ్ళైనా ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దీని అన్నిటికీ బ్యాక్ ఎండ్లో ఉంది. అది వారు కూడా వచ్చారు కదా, అన్ని చరిత్ర బయటకు వస్తారు.